మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి సిపిఐ నాయకులు ప్రయత్నించారు. ఇక మహబూబాబాద్ కేంద్రంలో ఓసీ క్లబ్గా చెలామణి అవుతున్న ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా కలెక్టరేట్కి వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఇక 50 కోట్ల రూపాయల విలువైన ఓసీ క్లబ్ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇండోర్ స్టేడియాన్ని బహుళాంతస్తుల వాణిజ్య సముదాయాలుగా మార్చాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి కోరారు. కళాక్షేత్రం నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఓసీ క్లబ్కు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 10 ఏళ్లు పోరాటాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఓసీ క్లబ్ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 5 దశాబ్దాల నుండి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా ఓసీ క్లబ్గా చెలామణి చేస్తూ ఇవాళ అది నిరుపయోగ శిథిలావస్థకు వచ్చినప్పటికీ కూడా దాన్ని మరి ప్రభుత్వం సంబంధించినటువంటి యంత్రాంగం స్వాధీనం చేసుకోవడం లేదు. ఎందుకంటే అది మున్సిపల్ రికార్డులో మరి 1930లో అప్పుడున్నటువంటి కలెక్టర్ బాసి తెల్లారి గారు ఫౌండేషన్ చేసినటువంటి ఆ యొక్క ప్రభుత్వ క్లబ్ అక్కడ పూర్తి సాక్ష్యాధారాలతో సహా ఉంది. మున్సిపల్ రికార్డులలో కూడా పూర్తి ఆధారాలతో సహా మరి సిపిఐ పార్టీ పక్షాన మున్సిపల్ కౌన్సిల్లో మేము అనేక సందర్భాల్లో దృష్టి తీసుకొచ్చి ఈ నిరుపయోగ శిథిలావస్థకు సంబంధించింది ఇది ప్రైవేటు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకొని మహబూబాబాద్ ప్రాంత అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే బహుళ ప్రయోజన భవన నిర్మాణ సముదాయాలను నిర్మించాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తాం. ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకు, కమిషనర్కు అదేవిధంగా ఇతర రూపాల్లో సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టడం జరిగింది. గత 3 రోజుల నుంచి రిలే నిరాక్షలు తీసుకొచ్చి ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారు కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కలెక్టర్ గారి దృష్టికి కూడా మరి అనేక సందర్భాల్లో తీసుకొచ్చాం. గౌరవ కలెక్టర్ గారు కూడా తీసుకొచ్చాం. ఆయన కమిషనర్ గారు కూడా ఎవరు కూడా దీని మీద సరైన పద్ధతి లోపల స్పందించకపోవట్లేదు. ఇప్పటికి కూడా ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళదే అక్కడ ఇష్టారాజ్యాంగం ఉంది, వాళ్ళ యొక్క కనుసన్నలో బట్టి అక్కడ నడుస్తూ ఉంది. దాన్ని కనుక ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఒక మహబూబాబాద్కు తలమానికంగా ఉండేటువంటి పద్ధతి లోపల ఇండోర్ స్టేడియం కానీ బహుళ అంతస్తులతో ఇండోర్ స్టేడియము, అదేవిధంగా కమర్షియల్ మున్సిపల్ కాంప్లెక్స్ రోడ్డు వైపున, అదేవిధంగా కళాక్షేత్రము, అదేవిధంగా స్కిల్ సెంటర్ లేదా నాలెడ్జ్ సెంటర్ సంబంధించిన ఇట్లా ఒక మల్టీ చేసేటువంటి ఈ యొక్క ప్రభుత్వ క్లబ్ను స్వాధీనం చేసుకొని